హాయ్ హలో నమస్తే అండి. నేను చారుపల్లి రమేష్, అడ్వకేట్ కరీంనగర్. ఈరోజు టాపిక్ ఏంటంటే వారసత్వపు భూములు, వివాదాలు, పరిష్కారాలు. ప్రస్తుతము వ్యవసాయ భూములు, అదేవిధంగా రెసిడెన్షియల్ ప్లాట్స్ విపరీతమైనటువంటి రేట్లు పెరగడం మూలాన చాలామంది పార్టీషన్ దావాలు వేసి కొనుగోలుదారులను చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి హిందూ సక్సెషన్ 1956 యాక్ట్ తర్వాత చాలా అమెండ్మెంట్స్ వచ్చాయి. తర్వాత రీసెంట్గా 2005 సంవత్సరంలో హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ 2005 ప్రకారంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే 20/12/2004 కంటే ముందు పార్టీషన్ అయినటువంటి వ్యవసాయ భూములు కానీ, రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ అప్పటికే కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులు పట్టాదారు పాస్బుక్లు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు మోక మీద ఉంటారు, వ్యవసాయం చేసుకుంటుంటారు. అదేవిధంగా రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ చాలామంది లిటిగెంట్స్ ఏం చేస్తున్నారంటే, అప్పుడు నా సంతకం లేదు, మా చెల్లె సంతకం లేదు, మా అక్క సంతకం లేదు అని వీరి మీద కొనుగోలు బోనఫైడ్ పర్చేజర్ మీద మళ్ళీ పార్టీషన్ దావా వేసి వాళ్ళను కొనుగోలుదారులను నానా హింసకు గురి చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మనకు సుప్రీంకోర్టు ఒక చక్కటి జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. అదే వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. దీని సారాంశం ఏంటంటే 20/12/2004 కంటే ముందు పార్టీషన్ అయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ మీద మళ్ళీ లిటిగేషన్ చేయడానికి అవకాశం లేదు అని క్రిస్టల్ అండ్ క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి బోనఫైడ్ పర్చేజర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీ ఈ 2004 కంటే ముందు పార్టీషన్ అయినాయా కాలేదా అనేటువంటి విషయాన్ని గమనించి కొనుగోలు చేయాలని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ.